రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఫామ్ హౌస్లో ఇమిగ్రేషన్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఇమిగ్రేషన్ అధికారులు పాస్పోర్టు, వీసాల తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ వేడుకలు చేసుకుంటున్న వాటిని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం విదేశాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పార్టీ చేసుకున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మొత్తం 52 మందికి పైగా కూడా ఉగండా తర్వాత ఆఫ్రికాకు సంబంధించిన దేశస్తులే దీంట్లో ఉన్నారని చెప్పి కూడా పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఎస్ఓటీ పోలీసులు తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని తర్వాత మొత్తం సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో అసలు బర్త్డే పార్టీకి సంబంధించి ఒకేసారి 51 మందికి సంబంధించి విదేశీయాలు ఇక్కడికి రావడంతో కూడా ప్రస్తుతం అంటే దానిపైన అయితే అధికారులు అయితే ఆరా తీయడం జరిగింది. ఇప్పటికే వారి మామ అనే ఒక యువతి మొత్తం ఈ ఆర్గనైజేషన్ చేసినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే మొత్తం ఇక్కడికి వచ్చిన 51 మందికి సంబంధించి వాళ్ళకి వీసా పర్మిట్ ఉందా లేదని చెప్పి కూడా ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్న జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చారా లేదా పర్మిషన్ తీసుకొని అంటే వీసా పర్మిషన్తోనే ఇక్కడికి వచ్చారనేది కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. మరొక పక్క దీంట్లో ఒకేసారి ఇంతమంది ఉండడం తర్వాత ఇంతమంది బర్త్డే పార్టీ వేడుకలు చేయడంతో మద్యమం తర్వాత డ్రగ్స్కి సంబంధించి కూడా వీళ్ళు ఏదైనా సేవించి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానంతో కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కాబట్టి వారికి టెస్ట్ పరీక్ష సంబంధించి కూడా డ్రగ్స్ పరీక్షలు చేసిన తర్వాత పరీక్షలకు సంబంధించి కూడా పూర్తిగా నిర్ధారణ వచ్చిన తర్వాత దాంట్లో ఎంతమందికి పాజిటివ్ వస్తుంది తర్వాత పాజిటివ్ వచ్చిన సంబంధించి కూడా ఎలా ఎంతమంది ఉన్నారనేది కూడా దాని మీద కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దీంట్లో పరీక్షలు పూర్తిగా జరిగిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఎలా ఉండాలి తర్వాత వాళ్ళకి సంబంధించి అంటే దీంట్లో ఏదైనా కొకైన్ కానీ తర్వాత డ్రగ్స్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు ఈ పార్టీని నిర్వహించిన నిర్వాహకుల పైన కానీ ఈ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతుంది. కేవలం ప్రాథమిక దర్యాప్తులో కొన్ని వివరాలు మాత్రమే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఇంకా దర్యాప్తు సంబంధించి కూడా ఇమిగ్రేషన్ అధికారులు కానీ తర్వాత నార్కోటిక్ కానీ ఎక్సైజ్ అధికారుల సాయంతో కూడా సోదాలు అయితే పూర్తిగా చేసిన తర్వాత దీంట్లో వారు మద్యం సేవించడంతో పాటు తర్వాత డ్రగ్స్కి సంబంధించి ఏమైనా సేవించారనేది కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెళ్లిస్తారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో రమేష్, ఈటీవీ, మొయినాబాద్ నుంచి.